ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లాస్ 4 ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ గారు అన్నారు. కాకినాడలోని అసోసియేషన్ జిల్లా భవనంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి వర్గం సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ఇవ్వాల్సిన రాయితీలను గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంతో పాటు 11వ వేతన సవరణ సిఫార్సులను తొక్కిపెట్టి తీవ్ర నష్టం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులందరికీ 1వ తేదీన జీతాలు ఇచ్చి ఇబ్బందులు తొలగించింది. పెండింగ్ రాయితీలను కూటమి ప్రభుత్వం విడుదల చేస్తుందని ఆశిస్తున్నాం. 12వ వేతన సవరణ కమిషన్ను నియమించాలి. 20 ఏళ్లుగా రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన 4వ తరగతి ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఆరోగ్య కార్డుల ద్వారా పూర్తి స్థాయిలో నగదు రహిత వైద్య సేవలు అందించాలి అని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బ నారాయణ గారు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ఉపాధ్యాయుల పనిభారంలో ఏమాత్రం మార్పు రాలేదని విజయవాడ ఎన్జీఓ హోంలో జరిగిన సమన్వయ సమావేశం అభిప్రాయపడింది. ఎమ్మెల్సీలు అశోక్ బాబు గారు, చిరంజీవి రావు గారు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణులు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించేందుకు ఆదివారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. జీవో 117 రద్దు, బోధనేతర కార్యక్రమాల్లో ఉపాధ్యాయులను నియమించే అంశం తొలగింపు, తెలుగు మాధ్యమం కొనసాగింపు, ఉపాధ్యాయులపై పనిభారం, తెలుగు మాధ్యమంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై స్పష్టత తీసుకురావడం, పురపాలక ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు, పోస్టింగ్ల ఉన్నతీకరణ, జీపీఎఫ్ సౌకర్యం, విజయవాడ నగరపాలక సంస్థల పరిధిలో ఎస్జీటీ పోస్టుల ఉన్నతీకరణ, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయడం, స్పౌస్ మ్యూచువల్తో పాటు సాధారణ ఉపాధ్యాయులకు అంతర్ జిల్లాల బదిలీలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇదే సమయంలో 1998, 2008 డిఎస్సి, ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలు, ఎంఈఓ 1-2కు సమాన అధికారాలు, +2 పాఠశాలలు సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే తల్లికి వందనం వర్తింపు, సర్వీసు రూల్స్, జేఎల్ పదోన్నతులు, పని సర్దుబాటులోని లోపాలు, సిలబస్, పరీక్షా విధానం, బోధనేతర సిబ్బంది సర్దుబాటు, జిల్లా యూనిట్గా కారుణ్య నియామకాలు, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాల అమలు, కేజీబీవీ సమస్యలు ఇంకా అనేకం చర్చకు వచ్చాయి. మరోవైపు ఉద్యమాల సందర్భంగా పెట్టిన కేసులు, ఉపసంహరణ వంటి అంశాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు గడిచినప్పటికీ విద్యాశాఖ మంత్రి సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయలేదని, ప్రభుత్వం మారినప్పుడు ఉపాధ్యాయుల పని భారంలో ఏమాత్రం మార్పు లేదని, వ్యతిరేకత మొదలైందని తెలుపుతూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం స్పష్టమైన విధానంతో రావాలని చెప్పారు. జీవో 117 తప్పక రద్దు చేస్తామని, తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఆయా సంఘాల పక్షాన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. గ్రామ సచివాలయం పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్పు. గ్రామ సంక్షేమ కార్యాలయంలో డీడీఓగా సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం. గ్రామ సంక్షేమ కార్యాలయంలో ద్వారానే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు గుర్తింపు మరియు జాబితాను తయారు చేయాలని, ఎటువంటి రాజకీయం ఒత్తిడి లేకుండా చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామ సంక్షేమ కార్యాలయం ప్రతి గ్రామంలో విడివిడిగా ఏర్పాటు చేయాలని నిర్దేశం.
ఈ ప్రక్రియ మొత్తం సెప్టెంబర్ 30లోగా చేసి అక్టోబర్ 2 నుంచి గ్రామ సంక్షేమ కార్యాలయం నుండి ఇప్పుడు పనిచేస్తున్న 5 మంది ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించాలని ఆలోచన చేస్తున్న ప్రభుత్వం. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొత్త బస్సుల సంఖ్య పెంచాలని ఏపీపీటీడీ ఈయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పల్లిశెట్టి దామోదర్ రావు గారు, జీవి నరసయ్యలు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలోని ఈయూ రాష్ట్ర కార్యాలయంలో సంఘ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వంలో విలీనం చేసిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో కారుణ్య నియామకాలు తప్ప ఏ కేటగిరీలో కూడా ఒక్క ఉద్యోగిని కూడా నియమించుకోవడానికి అనుమతులు ఇవ్వలేదని అన్నారు. కొత్త బస్సుల కొనుగోలుకు వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదన్నారు. ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే తక్షణం 3,000కు పైగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ప్రజా రవాణాకు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సులను పెంచడమే కాకుండా ప్రస్తుతం సంస్థలో డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, ఇతర కేటగిరీ ఉద్యోగులు కలిపి 10,000 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఖాళీల భర్తీకి కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సహాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విలీనం అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఈహెచ్ఎస్ వల్ల సరైన వైద్య సేవలు అందడం లేదన్నారు. మెడికల్ అన్ఫిట్ అవుతున్న పీటీడీ సిబ్బందికి గతంలో విధానం ప్రకారం ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలన్నారు. విలీనానికి ముందు చనిపోయిన ఉద్యోగుల్లో పలు కారణాలతో ఇంకా కారుణ్య నియామకాలు పొందని వారు ఉద్యోగాలు కల్పించాలని, విలీనం అనంతరం పెండింగ్లో పెట్టిన పదోన్నతులను అనుమతులు ఇవ్వాలన్నారు. క్యాడర్ స్ట్రెంత్ గల్ల వల్ల ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పట్లో ఇచ్చిన సర్క్యులర్ నెంబర్ 01/2019ని గత ప్రభుత్వం సడలింపులు చేసి జీవో నెంబర్ 70/71లు ఇచ్చి ఉద్యోగులకు తీవ్రమైన పనిష్మెంట్లు ఇస్తున్నారని పాత సర్క్యులర్ను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు ఈ నెల 9న ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం మిగులుగా ఉన్న వారిని సర్దుబాటు చేసేందుకు మార్పు చేసిన మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. ఉద్యోగంలో చేరిన తేదీ ఆధారంగా సర్వీసును ప్రామాణికంగా తీసుకొని సీనియారిటీని నిర్ణయించనున్నారు. సోమవారం నుంచి ఈ నెల 14 లోపు సర్దుబాటు పూర్తి చేయనున్నారు. మిగులు ఉపాధ్యాయులను మొదట మండల స్థాయిలో, ఇంకా మిగిలితే డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేస్తారు. అర్హత ఉన్న ఎస్టీడీలకు సబ్జెక్ట్ టీచర్లుగా ఉన్నత పాఠశాలలో నియమిస్తారు. అప్పటికి ఎస్జీటీలు ఎక్కువగా ఉంటే ఏకోపాధ్యాయ బడులకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇస్తారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 98 మంది లోపు విద్యార్థులు ఉంటే 1-2 తరగతుల పిల్లల్ని ఒక యూనిట్గా, 3 నుంచి 8 తరగతులను మరో యూనిట్గా లెక్కించి ఉపాధ్యాయులను కేటాయిస్తారు. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.